హలో మేడం, నాకు ఒక 2 minutes టైం ఇస్తే నేను క్లియర్ గా మాట్లాడతాను మీతో. ఈ మధ్య కాలంలో నన్ను కొంతమంది మేడమ్స్ రీచ్ అయ్యారు. నాకు అనిపించింది అసలు వాళ్ళ స్టోరీ అనేది నేను మీకు చెప్పడం వలన మీలో కూడా కొంత ఆలోచన అనేది వస్తుంది కదా అని. ఆ మేడమ్స్ ఏంటంటే ఎలాంటి గైడెన్స్ లేకుండా లక్షలు పెట్టుబడులు పెట్టేసి బిజినెస్ లాస్ వచ్చిందని దెబ్బతిన్నారండి. ఆ మేడమ్స్ నేను అడిగాను, మేడం మీకు ఫ్యాబ్రిక్ మీద గ్రిప్ ఉందా ఏంటి అంటే, నాకు ఎలాంటి గ్రిప్ లేదండి, ఏదో చేద్దామని వెళ్ళాను, అవతల ఏదైతే చెప్పారో అది వినేసి కొనేసి పెట్టేశాను, బట్ లాస్ వచ్చింది అని. మేడం, ప్రతి మేడం కి నేను చెప్తున్నా, ఇది ఒక గుణపాఠంగా తీసుకోండి. మీరు ఎదుటోళ్ళ స్టోరీ అనేది మనకి ఎప్పుడు కూడా ఒక లెసన్ ని నేర్పుతుంది. ఫ్యాబ్రిక్ మీద గ్రిప్ లేకుండా లక్షలు పెట్టుబడి ఏ మేడం కూడా పెట్టొద్దు. నేను యాజ్ ఏ హోల్సేలర్ గా నేను ఇవన్నీ స్టాక్ అమ్ముకుంటూ నేను ఈ మాట చెప్పకూడదు, బట్ చెప్తున్నాను. దీన్ని మనం ఎట్లా షార్ట్ అవుట్ చేయొచ్చు అని ఆలోచిస్తే ఒకన్న నాకు ఇచ్చినటువంటి సజెషన్, ఇట్లా చేద్దాము మనం ఇట్లా చేద్దాము అని మా బ్రదర్ ఒక ఆయన నాకు చెప్పారు. సో అదే మీకు చెప్తాను. మేడం, మీరు ఏం చేస్తారంటే లక్షలు పెట్టుబడి ఎప్పుడు పెట్టొద్దు. ఒక 25,000 30,000 రూపాయల స్టాక్ పట్టుకెళ్ళండి. సేల్ అంటే మీరున్న స్ట్రీట్ లోనో, మీ ఊర్లోనో, మీది పల్లెటూరు అయి ఉండొచ్చు, మీ ఊర్లోనో లేదంటే కనుక మీరున్న ఏరియాలోనో వాళ్ళకి నేను సారీ సేల్ చేస్తున్నాను, వచ్చి అసలు మా ఐటమ్ ఎలా ఉందో చూడండి, మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పండి. ఎక్కువ అయితే పెట్టుబడి పెట్టదు. 25,000 రూపాయల స్టాక్ తో స్టార్ట్ చేయండి. నెలకి సరిపడా స్టాక్ ఒక్కసారి పట్టుకెళ్ళలేదు, వారానికి ఒకసారి పట్టుకెళ్ళండి, తప్పేముంది. నెలలో 4 సార్లు పట్టుకెళ్ళండి అంటే నెలకి 1,00,000 రూపాయల సరుకు పట్టుకెళ్ళినట్టు. 1,00,000 రూపాయల సరుకు వాళ్ళు ఏ మేడం అయినా కూడా, కస్టమర్ ఎవరైనా కూడా ఈజీగా 3,000 4,000 రూపాయలు కొనేస్తున్నారండి. మీరు 25,000 రూపాయల స్టాక్ పట్టుకెళ్లి సేల్ పెడితే వారంలో అమ్మేస్తారు ఆ స్టాక్. మళ్ళీ రండి, మళ్ళీ పట్టుకెళ్ళండి ఒక 25,000 30,000 అలా. మీరు ఫర్ సపోజ్ నెలకి 1,00,000 రూపాయల స్టాక్ పట్టుకెళ్తే 20% ప్రాఫిట్ వేసుకున్నా కూడా నెలకి 20,000 రూపాయలు మిగులుతాయి మేడం. మీకు 20,000 రూపాయలు అంటే నాట్ ఏ స్మాల్ అమౌంట్. ఒకసారి ఆలోచించండి. ఒక్కసారే పట్టుకెళ్లి పెట్టొద్దు, కొంతగా వెళ్ళండి. ఎప్పటికప్పుడు కస్టమర్ కూడా కొత్తదనం అనేది కలుస్తుంది, కొత్తగా కనపడుతూ ఉంటాయి. స్టాక్ అనేది అయిపోతూ ఉంది, మళ్ళీ స్టాక్ వస్తూ ఉంటే చూసే కస్టమర్ కూడా అరే ఈ పిల్ల మన పిల్లే కదా, మంచిగా అమ్ముతుంది, ఎక్కడికో వెళ్ళి తెచ్చుకునే బదులు తనకే సపోర్ట్ చేద్దామనే ఆలోచన వాళ్ళల్లో కూడా వస్తుంది. వెరైటీస్ ఉంటున్నాయని కూడా అనుకుంటారు. సో ఆలోచించండి మ్యామ్, ఇది మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఇంకా ఎవరైనా మన దగ్గరికి రావాల్సిన మేడమ్స్ అంటే హోల్సేల్ కోసం రావాలి అనుకుంటే ఇదిగోండి మ్యామ్, క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి నా దగ్గర చాలా స్టాక్ దిగుతూనే ఉంది. ఇదిగో ఇదంతా స్టాక్ బేల్స్ ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకున్నాం. ఇంకా ఓపెన్ చేయాల్సిన బేల్స్ చాలా ఉన్నాయి, రావాల్సిన స్టాక్ చాలా ఉంది. మీరు రండి, వచ్చి ఐటమ్ ఎలా ఉందో చూసుకోండి. ఓకే మ్యామ్, నా హోల్సేల్ సెక్షన్ అనేది వేరే దగ్గర ఉంటుంది, నా స్టోర్ అనేది వేరే దగ్గర ఉంటుంది. మేము గైడ్ చేస్తాము, మా నెంబర్స్ ని కాంటాక్ట్ అవ్వచ్చు. నా దగ్గరే కొనమని కాదు, బయట ఎక్కడ కొనుక్కున్నా కూడా మీరు హోల్సేల్లో. బట్ నా తరపు నుంచి మీకు ఇది ఒక చిన్న సజెషన్ మాత్రమే. ఒక్కసారే లక్షలు పెట్టుబడి పెట్టొద్దు. చాలా మంది లేడీస్ లో ఒక ఆలోచన ఉంటుంది, హస్బెండ్ మీద డిపెండ్ అవ్వద్దు, చిన్న కూరగాయలకో చిన్న వాటికో వాళ్ళ దగ్గర చేయి చాచాల్సి వస్తుంది, ఇవి నేనే సంపాదించుకుంటే బాగుండు. అదొక సెల్ఫ్ రెస్పెక్ట్ అండి, అంతే తప్ప ఆడాలేదో చేయి చాయిస్తే తక్కువ అని కాదు. అదొక సెల్ఫ్ రెస్పెక్ట్, ప్రతి మనిషికి ఉంటుంది అది. సో దానికోసం చెప్తున్నా, మీరు ఎక్కడ కొన్నా కూడా లక్షలు పెట్టుబడి ఒకసారి పెట్టకండి. 25,000 30,000 రిపీట్ తీసుకుంటూ ఉండండి, స్టాక్ సేల్ చేస్తూ ఉండండి, మీకు అది ఈజీ ఉంటుంది. ఓకే మ్యామ్, మనకైతే హోల్సేల్ సెక్షన్ సూపర్ డూపర్ హిట్ అయిందండి. నిజంగా చెప్తున్న, దేవుడి దయ వల్ల సూపర్ డూపర్ హిట్. ఒక రోజు 4-5 కస్టమర్లు ఉంటారు. ఒక కస్టమర్ వచ్చారంటే ఈజీగా 50,000 1,00,000 2,00,000 బిల్లులు పడిపోతాయి. నాకు రోజు 4-5 ఉంటారండి. నేనైతే ఈ విషయంలో చాలా హ్యాపీ ఉన్నా. బట్ ఇంకెవరైనా మేడమ్స్ అంటే వాళ్ళ స్టోరీ ఎందుకు చెప్పానంటే మీకు కూడా యూజ్ అవుతుంది. ఇలాంటి ఆలోచన ఉంటే ఎక్కువ నష్టపోకుండా ఇలా సేఫ్ సైడ్ ఉంటారు అని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.